ఏప్రిల్ 14 అనగానే మనకు గుర్తుకొచ్చేది అంబేద్కర్ జయంతి. బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. బిఆర్ అంటే భీమ్రావ్ రామ్జీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా అందరికీ తెలుసు. ఇతడు 1891 ఏప్రిల్ 14లో జన్మించాడు. ఇతను ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనాన్ని నిలదీశాడు, కుల నిర్మూలన కోసం కష్టపడ్డాడు. భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయమంత్రి కూడా ఇతనే. ముంబై యూనివర్సిటీ నుండి బిఏ, కొలంబియా నుండి ఎంఏ, పిహెచ్డి చేశాడు. భారతరత్న పురస్కారం పొందిన గొప్ప వ్యక్తి. ఇతను పుట్టినరోజు ఏప్రిల్ 14ని అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటున్నాం. ఇతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్గా పనిచేశాడు. ఇతనికి 13 మంది తోబుట్టువులు, ఇతనే చివరివాడు. ఇతని అంటరాని వాడని స్కూల్లో ఓ గదిలో మూలలో కూర్చోపెట్టేవాళ్ళు. నీళ్లు తాగాలంటే ఫ్యూన్ తీసుకొచ్చి పైనుండి నీళ్లు పోస్తే తాగేవాడు. ఇలాంటి దుస్థితిలో కూడా చదువు మానలేదు. ఒకవేళ స్కూల్కు ఫ్యూన్ రాకపోతే ఆ రోజు నీళ్ళే లేవు. వీరికి బట్టలు ఉతికేవాళ్ళు, జుట్టు కత్తిరించే వాళ్ళు కూడా దూరం పెట్టేవాళ్ళు. ఎడ్ల బండిలో కూడా కూర్చోబెట్టుకోలేకపోతే నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్నాడు. 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బిఏలో పాస్ అయ్యాడు. వెంటనే ఉద్యోగం వచ్చినా కూడా ఇష్టం లేక చదువుకోలేదు. పై చదువుల కోసం 1915లో ఎంఏ, 1916లో పిహెచ్డి చేసి పట్టా సాధించాడు. 1917లో ఇండియాకు తిరిగి వచ్చి ఒక దళితుడు ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నందుకు అగ్రకులాన్ని వాళ్ళకి ఇష్టం లేదు. కాలేజీలో, ఆఫీసులో కూడా అంటరాని వాడిగానే చూసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. దళితులకు చెరువులో నీరు కూడా తాగే అధికారం లేదు. 1927లో బహిరంగ సభ నిర్ణయించాడు. అంబేద్కర్ నాయకత్వంలో వేలాది మంది మహాద్ అనే చెరువు నీరు త్రాగారు. ఈ సంఘటన దేశంలో సంచలనమైంది. ఓ మరాఠీ పక్షపత్రికను స్థాపించాడు. కులతత్వ వాదులు పెట్టిన బాధలన్నీ చర్చించేవాడు, భరించాడు. అంటరాని కులాలు ఆర్థికంగా, రాజకీయంగా బలపడనిదే ఈ సమస్యకు పరిష్కారం లేదనేవాడు. భారతదేశపు 6 మేధావులలో ఒకరని ప్రసిద్ధ రచయిత బెవర్లీ నికోలస్ ప్రశంసించాడు. 6 డిసెంబర్ 1956లో మరణించాడు. అంబేద్కర్ను దహనం చేసిన ప్రాంతాన్ని ఏపీ ప్రభుత్వం కోనసీమ జిల్లాను 2022 ఏప్రిల్ 2న అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయానికి 15 సెప్టెంబర్ 2022న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంగా పేరు మార్చారు. తెలంగాణలో ట్యాంక్ బండులో దగ్గర 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇతనికి అంటరాని వాడని చెప్పి చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు పడి చదువుకొని పైకొచ్చి మన భారత రాజ్యాంగాన్ని రచించిన ఏకైక గొప్ప ఓ లెజెండ్. ఇతనికి మనమందరము రుణపడి ఉన్నాము. అతడు రాసిన రాజ్యాంగాన్ని మనం పాటిస్తూ జీవిస్తున్నాము.